నమస్తే వ్యూవర్స్. శ్రీదేవి బాలనటిగా చిత్ర సినిమాలో అడుగుపెట్టి ఆ తర్వాత ఆల్ ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో నటిస్తూనే అన్ని భాషల్లో వన్ అండ్ ఓన్లీ లేడీ సూపర్ స్టార్గా తన సత్తా చూపెట్టారు. అటు రేణు దేశాయ్ కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రీ మూవీలో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఆయన్నే ప్రేమ వివాహం చేసుకుంది. ఇక శ్రీదేవి, రేణు దేశాయ్ ఇద్దరు పెళ్లికి ముందే గర్భం దాల్చారు. శ్రీదేవి రేణు దేశాయ్ కంటే గర్భం దాల్చిన సినీ సెలబ్రిటీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. మన దేశంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పిల్లలు కనడం అనేది పెళ్లి తర్వాతే, తరతరాలుగా అదే కొనసాగుతుంది. కొంతమంది మాత్రం ఆ ఆచారాలను బ్రేక్ చేసి పెళ్లికి ముందే గర్భం దాల్చడంలో పాటు పిల్లలను కన్నారు. అందులో శ్రీదేవి, రేణు దేశాయ్ సహా పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. నటాషా స్టాన్కోవిచ్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈమె కూడా పెళ్లికి ముందే గర్భం దాల్చింది. నేహా ధూపియా ఈ మాజీ మిస్ ఇండియా ఈ మధ్య కూతురుకు జన్మనిచ్చింది. అగత్ ధూపియాను పెళ్లి చేసుకునే కంటే ముందే వీరిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారు. పెళ్లి చేసుకునే సమయానికి నేహా ధూపియా ప్రెగ్నెంట్. గాబ్రియోలా డియోత్రియాడెస్ అర్జున్ రాంపాల్ తో డేటింగ్ లో ఉన్న గాబ్రియోలా ఇప్పుడు ప్రెగ్నెంట్. మోహర్ జేసియాన్ పెళ్లి చేసుకుని 20 ఏళ్ల పాటు కాపురం. అర్జున్ రాంపాల్ గత ఏడాది విడిపోయారు. వీరిద్దరు విడాకుల కేసు కోర్టులో నడుస్తుంది. ఆలోగా గబ్రియోలాతో సహజీవనం ప్రారంభించేశాడు. లీసా హెడెన్ అక్టోబర్ 2016లో పెళ్లి చేసుకుంది. 2017 మేలో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె పెళ్లికి ముందే గర్భవతి అని రూమర్స్ ఉన్నాయి. అమృత అరోరా పెళ్లికి అఖిల్ లడక్ తో రిలేషన్షిప్ లో ఉన్న అమృత అరోరా ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. ఆ విషయం ప్రకటించిన కొద్ది రోజులకే పెళ్లి చేసుకున్నారు. అమీ జాక్సన్ తన బాయ్ ఫ్రెండ్ జార్జ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అమీ జాక్సన్ ఆ వెంటనే తను ప్రెగ్నెంట్ అని ప్రకటించేసింది. ఇప్పుడు బిడ్డను కూడా కన్నది. కోకనా సెన్ శర్మ చాలా కాలం పాటు రణ్వీర్ షేర్ తో డేటింగ్ చేసిన సెన్ శర్మ సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలకి తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. శ్రీదేవి బోనీ కపూర్ తో శ్రీదేవి రిలేషన్షిప్ అందరికీ తెలిసిందే. ఈమె ఓపెన్ గానే తను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకునే సమయానికి ఆమె 7 నెలల గర్భవతి. పెళ్లి కాగానే జాన్వీ కపూర్ కు జన్మనిచ్చింది. ఇక శ్రీదేవి ఆల్రెడీ పెళ్లైన బోనీ కపూర్ ను పెళ్లాడింది. సారికా కమల్ హాసన్ సారికా పెళ్లికి ముందే శృతి హాసన్ ను కన్నారు. ఆమె పుట్టాక 2 సంవత్సరాలకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పెళ్లికి ముందే వీరికి అకిరానందన్ అనే కుమారుడు ఉన్నాడు. కొడుకు పుట్టిన తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు ఇది 2వ మ్యారేజ్. మొత్తంగా శ్రీదేవి నుంచి మొదలు పెడితే రేణు దేశాయ్ వరకు చాలా మంది హీరోయిన్స్ పెళ్లికి ముందే గర్భం దాల్చారు. ఇక వీళ్ళిద్దరూ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళనే మ్యారేజ్ చేసుకోవడం విశేషం. ఇక వీరిద్దరిలో కామన్ పాయింట్స్ బాగానే ఉన్నాయి. కానీ శ్రీదేవిలా రేణు దేశాయ్ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.